హాయ్, దిస్ ఈజ్ రవి విడే. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఓన్లీ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఒక్కటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది అనుకునేది ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అనుకుంటూ ఉంటారు. అందులో కొంతవరకు నిజం ఉంది, కానీ పూర్తి నిజం లేదు. అలాగే చాలామంది అనుకునేది ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అసలు మంచిది కాదు, క్యాన్సర్స్ వచ్చేస్తాయి, అసలు అన్హెల్దీ, ఇది ఒక మెడికల్ మాఫియా క్రియేట్ చేస్తున్న కొత్త ఇది అని అంటుంటారు, అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా రాంగ్ యాక్చువల్లీ. బేసికల్లీ చెప్పాలి అంటే కొంచెం డీటెయిల్డ్గా ఎన్ని రకాల హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలు ఉన్నాయి, అవి ఎక్స్పెన్సివా కాదా, ఇలాంటివి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో బేసికలీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలు అంటే ఎన్ని ఉన్నాయి? మన అందరికీ చాలామందికి తెలిసిన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఏంటంటే, అది మీకు తెలియకపోవచ్చు అది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని, బట్ అది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీయే. అదేంటి అంటే థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవడం. చాలామంది హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటుంటారు. అది నథింగ్ బట్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని. ఎందుకని అంటే మీ బాడీలో థైరాయిడ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో మీరు ఏం చేస్తున్నారు, బయట నుంచి ఈ థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ మీరు థైరాయిడ్ని రీప్లేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు బయట నుంచి రీప్లేస్ చేస్తున్నారో అది నథింగ్ బట్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. మీరు థైరాయిడ్లో చాలా రకాలు ఉంటాయి. మీకు సింథటిక్ థైరాయిడ్ ఉంటుంది, లేకపోతే ఒరిజినల్ ఐ మీన్ పిగ్ నుంచి తీసిన థైరాయిడ్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ మనిషి బాడీలో ఎలాంటి థైరాయిడ్ ప్రొడ్యూస్ అవుతుందో బయో ఈక్వివలెంట్ థైరాయిడ్ ఆల్మోస్ట్ అది కూడా దొరుకుతుంది మీకు. అలాగే థైరాయిడ్లో T4 T3 మెడికేషన్ ఉంటాయి. బట్ ఎనీథింగ్ మీరు ఏ ఫార్మాట్లో తీసుకోండి, లేకపోతే ఏ ఫామ్లో తీసుకోండి, మీకు థైరాయిడ్ మీరు రీప్లేస్ చేస్తున్నారంటే అది నథింగ్ బట్ థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ. సో ఇది ఎక్స్పెన్సివా అంటే మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు. మీకు బయట మీరు ఏదైతే సింథరాయిడ్ కానీ ఈ T4 మెడికేషన్ తీసుకుంటారో అది యాక్చువల్లీ చాలా చీప్. అదే మీరు ఒక T3 కానీ డైరెక్ట్లీ T3 తీసుకున్నా, లేకపోతే T4 T3 మిక్స్ తీసుకున్నా అది కొంచెం ఎక్స్పెన్సివ్. అది కూడా మరీ నాన్ ఎఫోర్డబుల్ అయితే కాదు. మీకు ఒక మంత్లీ డోస్ వచ్చి ఒక సమ్ మీద అదొని $1,500 అలా పడుతుంటుంది, 1000 to 1,500. అది ఒకవేళ మీరు ఆర్మర్ థైరాయిడ్ అని ఒకటి ఉంటుంది, అది చాలా మంచి ఫార్మ్ ఆఫ్ T4 T3 కాంబినేషన్. అది ఇండియాలో దొరకదు, బట్ మీరు యూఎస్ నుంచి తెప్పించుకున్నా కూడా నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఓవరాల్గా థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. సో అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి చాలామందికి తెలిసిందే అది, కానీ మీకు ఇప్పుడు ఇది కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే అవును కదా అని అనిపిస్తుంది. అదేంటి అంటే ఇన్సులిన్. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్, టైప్ 1 ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. టైప్ 2 ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి ఈవెన్చువల్లీ అది ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతే వాళ్ళు కూడా ఇన్సులిన్ని తీసుకుంటూ ఉంటారు. సో బేసికలీ ఏంటి, మనం ఇందులో ఏం చేస్తున్నాం, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి ఇన్సులిన్ని బయట నుంచి తీసుకుంటున్నాం. సో ఇది కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని. అలాగే మీకు బాగా తెలుసున్నది, ఈ మధ్య బాగా ఎక్కువగా చేస్తున్నది అదేంటి అంటే విటమిన్ D3. విటమిన్ D3 మనం చాలామంది తీసుకుంటూ ఉంటాం. ఇది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీయా అని మీరు అడగొచ్చు, బట్ ఇది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీనే. ఎలాగంటే విటమిన్ D కూడా అది ఒకలాగా చెప్పాలంటే హార్మోనే. మీ బాడీలో మిగిలిన హార్మోన్స్ అన్నీ జనరేట్ అవ్వాలంటే విటమిన్ D అనేది సరైన లెవెల్స్లో ఉండాలి. అది మనం ఈ మధ్య విటమిన్ D3 అనే సప్లిమెంట్ విధానంలో తీసుకుంటున్నాం. ఎందుకని అంటే న్యాచురల్గా మనకి ఆ సరైన పాలలో విటమిన్ D రావాలంటే మనం ఎక్కువగా బయట ఎండలో ఉండాలి. బట్ మనం ఈ కాలంలో ఎక్కువగా ఎండలో ఉండట్లేదు, ఎక్కువగా 4 గోడల మధ్య ఉంటున్నాం. అది మనోడు అంటే బయట ఎక్కువ తిరిగాడు కాబట్టి విటమిన్ D పుష్కలంగా వచ్చేది. ఈవెన్ మన తాతలు కూడా ఎక్కువ పొలం పనులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి విటమిన్ D పుష్కలంగా వచ్చేది. బట్ ఈ కాలంలో మనకి అంత విటమిన్ D రావట్లేదు కాబట్టి మనం బయట నుంచి సప్లిమెంటేషన్ చేస్తున్నాం. అది నథింగ్ బట్ అది కూడా ఒక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీనే. ఇవి 3 మీకు బాగా తెలిసిన థెరపీస్ ఇవి. అయితే మీకు ఇంతకాలం ఇవి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని తెలియకపోవచ్చు, కానీ ఈ మూడిట్లో మీరు ఏం చేస్తున్నా కూడా మీరు చెప్పాలంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఆల్రెడీ తీసుకుంటున్నట్టే, పర్టికులర్ హార్మోన్ అనుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్తే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. బేసికలీ ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో, 50 నుంచి 60 ఏళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళలో చాలా డ్రాస్టికలీ బాడీలో చేంజెస్ వస్తుంటాయి. ఈ మధ్య 40s దాటే కూడా చాలా మందిలో చాలా ఫాస్ట్గా ఈ చేంజెస్ వస్తున్నాయి. ముఖ్యంగా లేటెస్ట్ జనరేషన్లో ఈ ప్రెషర్స్ ఎక్కువయ్యి, టెన్షన్స్ ఎక్కువయ్యి, ఆఫీస్ వర్క్ బాగా ఎక్కువయ్యి ఓవరాల్
గా లైఫ్‌లో ప్రెషర్ ఎక్కువయ్యి మనకి 40స్ దాటాక కూడా చాలామందికి ఈ మధ్య ముసలితనం ముందే వచ్చేస్తుంది. మనకి ఏజింగ్ లేట్‌గా అవ్వాల్సిన టైంలో లేకపోతే ఏజింగ్ అవ్వాల్సిన టైంలో అవ్వకుండా ఇంకా ముందే మనం ముందే ఏజింగ్ అయిపోతున్నాం. మనం ముందే ముసలివాళ్ళం అయిపోతున్నాం. బట్ ఒకవేళ మీరు 40 నుంచి 50స్ దాకా కూడా బాగా మెయింటైన్ చేసినా కూడా 50-60 మధ్యలో 50, 60 ఇయర్స్ ఏజ్‌లో చాలా మందిలో డ్రాస్టికల్లీ హార్మోన్స్ తగ్గిపోతాయి. మీరు రెగ్యులర్‌గా మీ యూత్ అంటే 25 ఇయర్స్ ఆ ఏజ్ నుంచి కూడా వర్కౌట్స్ చేస్తూ, మంచి డైట్ ఫాలో అవుతూ, బాగా నిద్రపోతూ, మంచి హ్యాబిట్స్ తోటి కంటిన్యూ చేస్తే మీకు 40 కాదు కదా, 50 కాదు కదా, 60 కాదు కదా, 70 వచ్చినా కూడా మీరు చాలా బాగా ఏజింగ్ అవుతారు. అంటే హార్మోన్స్ చాలా తక్కువగా తగ్గుతాయి. ఒకేసారి డ్రాస్టికల్లీ ఫాల్ ఉండదు. బట్ అంత పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. చాలామంది ఒక పార్ట్ ఆఫ్ దే లైఫ్‌లో ఇలాంటివన్నీ వదిలేస్తుంటారు. 30s-40s మధ్యలో గానీ 20స్‌లో ఎక్సర్సైజ్ చేస్తారు, 30స్‌లో చేయరు. కొంతమందికి 40s దాటాక రియలైజేషన్ వచ్చి అప్పుడే కొత్తగా జిమ్‌లో జాయిన్ అయ్యి కొత్తగా వాకింగ్‌లు, రన్నింగ్‌లు ఇలాంటివి చేయడం మొదలు పెడుతుంటారు. బట్ అంతకుముందు చాలా గ్యాప్ వచ్చి ఉంటది. సో, ఇలాగా రెగ్యులర్‌గా చేయరు కాబట్టి చాలా మందిలో ఈ హార్మోన్స్ తగ్గిపోవడం అనేది చాలా వేగంగా జరుగుతది. ఈ 50స్ దాటాక చాలా మందిలో తగ్గిపోతుంటది. టెస్టోస్టెరాన్ అనేది చాలా మంది మగవాళ్ళలో తగ్గిపోతుంటది. ఆడవాళ్ళలో కూడా తగ్గుతుంటది. టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది ఓన్లీ మగవాళ్ళకనే కాదు. ఆడవాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు. మన ఇండియాలో అసలు మగవాళ్ళకే దిక్కు లేదు. ఇంకా ఆడవాళ్ళకి ఇంకెక్కడ చేస్తారు ఇక్కడ. సో, మన ఇండియాలో టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అంటే డాక్టర్స్‌కి కూడా అవగాహన లేని సబ్జెక్ట్ ఇది. బట్ ఎనీవే ఇది లేటెస్ట్ స్టడీస్ ఫాలో అయ్యే వాళ్ళకి లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళకి మాత్రమే దీని గురించి బాగా తెలుసుంటుంది. వాళ్ళు లేడీస్కి జెంట్స్కి కూడా ఇది ఇస్తుంటారు. బట్ జెంట్స్లో బాగా పాపులర్. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే లేడీస్ టెస్టోస్టెరాన్ తీసుకోవడం అనేది చాలా చాలా తక్కువ. వాళ్ళు బాగా మెడికల్ అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. బట్ జెంట్స్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇంటర్నేషనల్గా. సో, ఇది ఎక్స్‌పెన్సివా? నిజానికి ఇది అసలు ఎక్స్‌పెన్సివ్ కాదు. మనకి ఈవెన్ మన ఇండియాలో కూడా మనకి ఇక్కడ లోకల్‌గా చాలా ఈజీ. మీకు ఒక మంత్లీ డోస్ వచ్చి ఒక 600 అబౌట్ 600 అలా ఉంటుంది. అంటే 500-1000 మధ్యలో ఉంటుంది. మీరు ఏ బ్రాండ్‌కి వెళ్ళినా కూడా. సో, అంతే అంతకుమించి ఏమీ ఉండదు ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో. మన మన ఇండియాలో. అయితే రెగ్యులర్‌గా మెడికల్ చెక్‌లు ఏమైనా చేయించుకుంటూ ఉండాలి. రిపోర్ట్స్ అవి చూసుకుంటూ ఉండాలి. వాటికి మీకు అవుతదేమో తప్పించి యాక్చువల్ థెరపీకి పెద్దగా ఖర్చు కాదు. సో, ఇది టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చి వాళ్ళకి చాలా అంటే 50స్ దాటాక ఎవరికైతే అప్పుడప్పుడే డయాబెటిస్ వస్తుందో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో చాలా చాలా బాగా హెల్ప్ చేస్తది. మీరు టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేసుకుంటూ అదే టైంలో మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి మీరు 20స్‌లో ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదో అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే అంటే అమ్మాయిలు వెనకాల పడమని కాదు. ఆ టైంలో కూడా మీరు బాగా వర్కౌట్స్ చేసి మంచి చురుగ్గా ఉంటే మీరు ఎగ్జాక్ట్‌లీ మీ బాడీని రివర్స్ ఏజింగ్‌లోకి తీసుకెళ్తారు మీరు. బట్ చాలా జాగ్రత్తగా డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ ఏదైనా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయించుకోవాలి కాబట్టి ఇది సొంతంగా చేసుకోకుండా ఒక మంచి డాక్టర్ ఆధ్వర్యంలో చేయించుకుంటేనే మంచిది. ఎనీవే నెక్స్ట్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఏంటి? హెచ్‌జిహెచ్ థెరపీ. హ్యూమన్ గ్రోత్ హార్మోన్. అంటే మన బాడీలో గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంటది. అది చెప్పాలంటే మీకు 20స్ దాటాకనే తగ్గడం స్టార్ట్ అవుతది. అంటే 20స్ దాకా చాలా పీక్ లెవెల్‌లో ఉండి 20స్ నుంచి తగ్గడం స్టార్ట్ అవుతది. ఇయర్ బై ఇయర్ చాలా డ్రాస్టిక్‌గా తగ్గుతుంటది. 40స్ దాటాక చాలా ఎక్కువ తగ్గుతది. ఈ హెచ్‌జిహెచ్ తగ్గడం వల్లనే బోన్స్ వీక్ అయిపోవడం, టెస్టోస్టెరాన్‌కి ఏ విధంగా బోన్స్ వీక్ అవుతాయో తగ్గిపోతే, హెచ్‌జిహెచ్ తగ్గిపోయినా కూడా బోన్స్ వీక్ అవ్వడం, సన్నబడిపోవడం, బోన్స్ సన్నబడిపోవడం, మన బాడీలో ఫ్యాట్ పెరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, హెచ్‌జిహెచ్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది కొంచెం రిస్క్‌తో కూడుకున్న పని. రిస్క్ అంటే మరీ ఎక్కువ రిస్క్ అని కాదు గానీ, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకనంటే, ఒకవేళ మీరు డోస్ ఎక్కువ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నా, మీరు హెచ్‌జిహెచ్ తీసుకుని ఏ విధమైన యాక్టివిటీ సరిగ్గా చేయకపోయినా, వర్కౌట్ సరిగ్గా చేయకపోయినా, మీకు బేసికల్లీ ఏమవుతుందంటే, దీనివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ మీకు డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అంటే మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతది.
సో ఆ రిస్క్ ఉంది. సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్న, మీ ఫ్యామిలీలో బాగా ఎక్కువ డయాబెటీస్ ఇది ఉన్నా, లేకపోతే మీ యాక్టివిటీస్ లెవెల్స్ ఎక్కువ లేకపోయినా అసలు గ్రోత్ హార్మోన్ థెరపీ అనే దానికి వెళ్ళకూడదు. గ్రోత్ హార్మోన్ థెరపీ అనేది చీపా కాస్ట్లీగా, అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కంటే చాలా 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 ఎక్స్పెన్సివ్ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. మీకు ఒక మంత్కి పర్ఫెక్ట్ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ కావాలంటే ఒక 10,000 ఖర్చు అవుతుంది. అయితే ఆ 10,000 కూడా ఏంటి, మీరు యావరేజ్ కంపెనీ గ్రోత్ హార్మోన్కి వెళ్తే, మీకు చాలా మంచి కంపెనీ గ్రోత్ హార్మోన్ చాలా కరెక్ట్ లెవెల్లో డోసేజ్ కావాలంటే 25,000 దాకా కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ హార్మోన్ జనరేట్ చేసి ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో కూడా చాలా ఫేక్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. సో మీరు మంచి కంపెనీ గ్రోత్ హార్మోన్ తీసుకోవాలి. ఫేక్ దాంట్లో అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫేకో తెలియదు. మీకు సప్లై చేసే డిస్ట్రిబ్యూటర్ మంచి కరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయకూడదు. చాలామంది కంపెనీ స్టిక్కర్ వేస్తారు కానీ చాలా ఫేక్, బేసికల్లీ హెచ్సిజీనే హెచ్జిహెచ్ కింద అమ్ముతుంటారు బేసికల్లీ. ఎందుకని అంటే చాలా డబ్బులు మిగులుతాయి దీంట్లో. జస్ట్ ఒక చిన్న వైల్ వచ్చి మీకు 5,000 ఉంటుంటుంది. సో 5,000 వైల్ చూడడానికి ఏమో జస్ట్ లిక్విడ్ వైట్, ఐ మీన్ హెచ్సిజీ ఎలా ఉంటుంది అలాగే కనిపిస్తుంది. హెచ్సిజీ అంటే మీకు మామూలు బయట చాలా చీప్గా ఉంటుంది. సో అదే ఇందులో వేసేసి దీన్ని హెచ్జిహెచ్ అని చాలామంది అమ్ముతుంటారు. లేకపోతే మిక్స్ చేస్తుంటారు, డైల్యూట్ చేస్తుంటారు. సో చిన్న వైల్లో కొంచెం వాళ్ళు డైల్యూట్ చేసినా కూడా వాళ్ళకి చాలా మిగులుతుంది. కాబట్టి ఇందులో ఫేక్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా మంచి రిలయబుల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటేనే వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం చాలా బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే హెచ్జిహెచ్ థెరపీ తీసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం అవగాహన లేకుండా ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో కాకుండా సొంతంగా చేసేది ఉంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, డయాబెటీస్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. సరిగ్గా మీరు మెడికల్ టెస్టులు చేసుకోకుండా, సరైన చెక్స్ చేసుకోకుండా ముందే మీరు ఈ హెచ్జిహెచ్ థెరపీ తీసుకుంటే క్యాన్సర్ కూడా ఉంటే ఒకవేళ మీ బాడీలో ఆ క్యాన్సర్ ఒకేసారి చాలా బీభత్సంగా పెరిగిపోతుంది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఈ హెచ్జిహెచ్ రీప్లేస్మెంట్ థెరపీ. నెక్స్ట్ ఇవి కాకుండా డిహెచ్ఈఏ రీప్లేస్మెంట్ థెరపీ కూడా ఉంటుంది. డిహెచ్ఈ అంటే బేసికలీ డిహెచ్ఈ నుంచే టెస్టోస్టెరాన్ క్రియేట్ అవుతుంది, ఈస్ట్రోజన్ క్రియేట్ అవుతుంది. బేసికలీ అన్ని మెయిన్ హార్మోన్స్కి కార్టిజాల్ కూడా అక్కడి నుంచి వస్తుంది. ఈ హార్మోన్స్కి మెయిన్ మదర్ హార్మోన్ డిహెచ్ఈ అనుకోవచ్చు. సో ఇండివిజువల్గా టెస్టోస్టెరాన్, ఇండివిజువల్గా ఈస్ట్రోజన్ అలాంటివి తీసుకోవడం బదులు కొంతమంది డిహెచ్ఈ డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇది బాగా పనిచేస్తుంటుంది, కొంతమందిలో అంత సరిగ్గా పనిచేయదు. అందువల్ల ఇది అందరికీ సూట్ అయ్యి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కాదు. ఇది కూడా డాక్టర్ ఆధ్వర్యంలోనే తీసుకోవాలి. డాక్టర్ ఇవి మీరు తీసుకుంటున్నప్పుడు మీ రిపోర్ట్స్ చెక్ చేస్తూ మీరు ఇది కంటిన్యూ చేయాలా, కంటిన్యూ చేయకూడదా, ఇవి చూసి మీకు చెప్తారు. బట్ ఓవరాల్గా ఇది అంత డేంజరస్ అయితే కాదు, జాగ్రత్తగా చేసుకోవాల్సింది. ఇది చాలా 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 చీప్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, డిహెచ్ఏ రీప్లేస్మెంట్ అనేది. అలాగే నెక్స్ట్ లేడీస్ విషయానికి వస్తే, లేడీస్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా యాక్చువల్లీ జెంట్స్ లేడీస్ ఇద్దరు చేసి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్. అయితే లేడీస్కి స్పెసిఫిక్గా ఉన్నవి ఏంటంటే ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ అండ్ ప్రొజెస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేవి మెయిన్లీ ఫీమేల్ హార్మోన్స్. మేల్స్లో ఉన్నప్పటికీ కూడా ఇవి మెయిన్లీ ఫీమేల్ హార్మోన్స్. ఇవి చాలామంది లేడీస్లో ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంటాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటున్నాం చూసారా, పిసిఓడి ప్రాబ్లమ్స్ అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంటాయి. ముఖ్యంగా 40 years వచ్చిందంటే చాలామంది లేడీస్లో చాలా డ్రాస్టికల్లీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి గురయ్యి చాలా డిప్రెషన్కి లోనవుతుంటారు. అలాంటి వాళ్ళలో ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా హెల్ప్ చేస్తుంటుంది. బట్ స్టిల్ చాలా మంచి ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలోనే చేయాలి. ఎందుకంటే లేడీస్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ జెంట్స్లో లా కాదు. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీకి కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఇప్పటికప్పుడు చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మీరు ఈ రిస్క్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ముందే మీరు గమనించవచ్చు ఏదన్నా మీకు సరిగ్గా సూట్ అవ్వట్లేదు అంటే. బట్ ఓవరాల్గా ఇవి కాకుండా ఇంకా ఉంటాయి. యాక్చువల్లీ హెచ్సిజీ తీసుకుంటూ ఉంటారు, మెలటోనిన్ తీసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ హార్మోన్స్ ఇంకా తీసుకుంటూ ఉంటారు. బట్ ఓవరాల్గా మెయిన్లీ బాగా పాపులర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అంటే ఇవే. సో ఇవి అన్నీ కాస్ట్లీ కాదు, చాలా వరకు చీపే. ఓన్లీ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒకటే కాస్ట్లీ. అలాగే రిస్క్లు ఉన్నాయంటే ప్రతి దాంట్లో రిస్క్లు ఉంటాయి. మీరు ఒక ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటున్నారంటే అందులో రిస్క్ ఉంటుంది. అంతెందుకు బయట రోడ్డు మీద మనం ఏదైనా షాప్కి వెళ్ళాము లేకపోతే అవుటింగ్కి వెళ్ళామంటే మనకి ఆబ్వియస్లీ అక్కడ డ్రైవింగ్లో ఏదైనా రిస్క్లు ఉండొచ్చు. రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఉంటుంది.
కానీ మనం కరెక్ట్‌గా చేసుకోవాల్సిన విధంగా థెరపీ చేయించుకుంటే, ముఖ్యంగా 50 ఇయర్స్ దాటిన వాళ్ళు, మరీ 50 ఇయర్స్ లోపులోనే ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే 50 ఇయర్స్ లోపులో న్యాచురల్‌గా మనం మాక్సిమం మనం హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌లో ఉంచుకోవచ్చు. 50 ఇయర్స్ దాటాక కొంతమంది విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళకి మాక్సిమం ప్రయత్నించి అవ్వట్లేదు, వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్‌లోకి రావట్లేదు, వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటున్నారు, లేకపోతే హెయిర్ రాలిపోతుంది, బోన్స్ సన్నగా అయిపోతున్నాయి, ఈ ఆర్థరైటిస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయంటే అప్పుడు ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది వాళ్ళు కన్సిడర్ చేసి, ఇది ముఖ్యంగా దీని మీద ఉన్న పెద్ద అపోహ ఏంటంటే ఇది చాలా డేంజరస్ అని ఒక పెద్ద అపోహ ఉంది చాలా మందిలో, ఇంక్లూడింగ్ డాక్టర్స్‌లో కూడా. సో ఈ అపోహను వదిలిపెట్టి దీని గురించి పూర్తిగా అవగాహన పెంచుకుంటే, ఇది బేసికల్లీ చెప్పాలంటే లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరంలా దొరికింది ఈ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది. ఇది మీ లైఫ్‌ని ఎక్స్టెండ్ చేస్తుంది, అదేవిధంగా ఆనందమయం చేస్తుంది. ఏజింగ్ వల్ల ఏదైతే మీకు వచ్చి ఈ మిడిల్ ఏజ్ క్రైసిస్ ఉందో, ఏదైతే ఏజింగ్ అవుతున్న ఆ బ్యాడ్ ఫీలింగ్ ఉందో, వీటన్నిటిని చాలా వరకు దూరం చేసి, మీ డిప్రెషన్ దూరం చేసి మిమ్మల్ని ఆనందంగా ఉంచడంలో ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి అనేక మంది ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారా వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో అంతే ఆనందంగా మిడిల్ ఏజ్లో కూడా ఉంటున్నారు. సో వీటి గురించి అవగాహన పెంచుకోండి. ఇవి డేంజర్ అయితే కాదు. దీని గురించి జస్ట్ అప్పుడప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను డీటెయిల్డ్గా, ఇండివిజువల్గా ఒక్కొక్క హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను జాయిన్ బటన్ యాక్టివేట్ చేశాను. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ₹59, ఇంకోటి ₹159. మీరు ఏది కావాలంటే అందులో జాయిన్ అవ్వచ్చు. నాకు ఇది సపోర్ట్ కింద ఉంటుంది కాబట్టి నేను జాయిన్ బటన్ యాడ్ చేశాను. మళ్ళీ నేను మీకోసం వీడియోస్ చేసి పోస్ట్ చేయాలంటే కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కాబట్టి ఈ జాయిన్ బటన్ యాడ్ చేశాను. అండ్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. మీరు ఇలా సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ ఉన్నంతకాలం చాలా చాలా మంచి వీడియోస్ చేస్తాను. ఇకపై రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. నేను ఆ మాట చెప్తూ ఉంటున్నాను కానీ రెగ్యులర్ అవ్వట్లేదు ఈ మధ్య, ఎందుకంటే ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ఎనీ కేస్ ఇకపై నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీక్లీ 3 వీడియోస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.